కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం వధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం
సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం వరుడ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నీ పతిన్ చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో. 18వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 18 నుంచి 22వ వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాగైన సహాయం వాని కొరకు చేయనున్నాడు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొక్కకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగి. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేరు పెట్టాడు. అయినను ఆదామునకు సాగైన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు వాడని చేసి అతన్ని నిద్రించినప్పుడు అతని ప్రకటనలో ఒకదానిని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చి వేసాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లన్నాడు, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నదిలో నుండి తీయబడను కనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని గురించి తన భార్యను హత్తుకులను, వారు ఏక శరీరమైన ఉందరు. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా నుండి, అయితే వారు సిగ్గు ఇతపడ్డారు. పెళ్లి కుమార్తె వారి సంఘంలో వచ్చినటువంటి ఆలోచన చేసినటువంటి వారు ఎవరైనా సిద్ధపడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 31 చివరి వచనం వరకు రాయబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని పెళ్లి కుమార్తె పక్షంలో వచ్చినటువంటి ప్రియులు వచ్చి చదివిస్తారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. ఆ తర్వాత సువార్త లేఖన భాగమును చదివి వినిపించడానికి ప్రియులు కె రాజశేఖర్ గారు, ఆ కిషోర్ గారి ఆ తొలి వారు సిద్ధంగా ఉన్నారని వారిని ప్రేమతో కోరుతున్నారు. 22 నుండి 31వ వచనం వరకు మనం చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాగా పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమునకు వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు. కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమును
గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగును. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును వందనాలు. సువార్త లేఖన భాగాన్ని చదువుకుందాం. కె రాజశేఖర్ గారు వాక్యం చదివిన పుస్తకాలు ముందుగా పెళ్లి కుమార్తె వారి సంఘములకు వచ్చినటువంటి దైవ సేవకులు మహిమా మినిస్ట్రీస్ సేవకులు రవి ప్రకాష్ గారు వారు వేదిక నుంచి రావాలని వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సువార్త లేఖన భాగాన్ని చదువుకుంటా కె రాజశేఖర్ గారు వచ్చి దైవ లేఖనాన్ని చదివిస్తారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11వ వచనం. కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉంది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహముకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేంటి పని, నా సమయము ఇంకను రాలేదని ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన నీతో చెప్పున్నది చేయలేదని. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్లు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేది. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయేది. ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకు తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాడు. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉండినప్పుడు జబ్బు రసము పోయి, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాడు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం.
ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. కానాపురములు కడుగెంతగా జాముగా ద్రాక్ష రసము చేసి పానముగా పిండిలో పాలుగానిచ్చిన దీనరక్షణమూర్తి దీవించుమీ. కానాపురములు కడుగెంతగా జాముగా ద్రాక్ష రసము చేసి పానముగా పిండిలో పాలుగానిచ్చిన దీనరక్షణమూర్తి జయ పెళ్లి కుమార్తెగా సోని గారికి, దైవజనులందరికీ ప్రభు పేరిట కృతజ్ఞతలు, శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బిడ్డల తలలో చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, కార్యం సఫలం చేసే నీకు సమస్తము సాధ్యమని, నీ ఉద్దేశాలేమి విశ్వాసం కావని, నీవు చేస్తున్న కార్యాల పనులలో చూస్తున్న మహిపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం. నీ లేఖన భాగాల నుండి ఈ కొద్ది సమయం మేము ధ్యానిస్తున్న మా అందరితో మీరు మాట్లాడండి. ఈరోజు జడ్జ్ చేయబడుతున్న పెళ్లి కుమార్తెను కూడా నీ వాక్కు చేత ముడి చేయండి, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పిల్లరా, ఈరోజు ఈ వివాహం కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగంలో నుండి సువార్త భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటి అద్భుతాన్ని ఎక్కడ ప్రారంభించారో మనం లేఖనాల నుండి చదువుగా విన్నాం. అది కానా వివాహ మహోత్సవం. నేను పలుమార్లు పరిశుద్ధ గ్రంథంలో చదవడం, దైవజనులు చెప్పగా వినడం మాత్రమే కాదు, సాక్షాత్తు నేనే యేసుకు వెళ్ళి నిజంగా యేసు ప్రభు వారు అద్భుతాలు చేయాల్సి వస్తే ఏ కుంటివాడినో, ఏ ముఖవాడినో, ఏ అద్భుతంలో ఉన్నవాడినో బాగు చేసి తన సేవను ప్రారంభించి ఉండవచ్చు. కానీ వివాహ మహోత్సవంలోనే తొలి అద్భుతాన్ని ప్రారంభించడానికి గల కారణం ఏంటంటే, వివాహం అనేది ఎంత ఘనమైనదో, ఎంత దీవెనకరమైనదో తాము అక్కడ ప్రజెంట్ అయి ఆయన అక్కడ ఉండి దాన్ని రుజువు చేశారు. వీళ్ళ
ఇశ్రాయేల్ దేశంలో ఆ పరిసర ప్రాంతాల్లో ద్రాక్షరసం అనేది ముఖ్యమైనటువంటి నీరు. అంటే ద్రాక్షరసం ఎలా మధురంగా ఉంటుందో ఆ వివాహం ద్రాక్షరసం అలా మధురంగా ఉండడం, వారి జీవితం మధురంగా ఉంటుందని ఒక నిదర్శనంగా వాళ్ళు తలుచుకుంటారు. ఒకవేళ ఆ వివాహంలో ద్రాక్షరసమే లేకపోతే వాళ్ళ కుటుంబంలో సంతోషం ఉండదనే ఫీలింగ్లో ఉంటాడు. అందుకనే మన వాళ్ళు అంటారు ఆదిలోనే హంసవాదం అని అనే మాట మాట్లాడినప్పుడు ఎంత బాధపడిపోతారో ఆ వివాహంలో అలాగూ ఆ ద్రాక్షరసం అయిపోయిందంటే ఎంత భయంకరంగా బాధపడిపోతారు. అందుకని వాళ్ళందరూ ఆ వివాహ పెద్దలందరూ కలిసి ఏం చేశారంటే మరియమ్మ దగ్గరికి వచ్చారు. ఎందుకు మరియమ్మ దగ్గరికి వచ్చారు? అంటే ఆమె యేసుని కన్న తల్లిని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని మరియమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఏదైనా ఒక అద్భుతం చేయాలి అని అన్నప్పుడు మరియమ్మ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుని అడిగిన మాట ఏంటంటే ద్రాక్షరసం అయిపోయిందంట అని అడిగినప్పుడు మరియమ్మతో యేసు ప్రభు వాళ్ళు చెప్పిన మాట నాకు తెలుసు కదండి, అమ్మ నాతో నీకేమి పని అన్నాడు. అంటే మనం కన్న తల్లి ఏదో సమస్యతో మన దగ్గరికి వస్తే నాతో నీకేం పని అంటే ఆమె గౌరవపరిచినట్ట అగౌరవపరిచినట్ట. నాతో నీకేం పని? మీరు చదువుకుంటున్న బైబిల్ గ్రంథంలో పని అనే మాట దగ్గర ఒక నంబర్ వేసి కింద పుట్టినట్లో ఏమని వస్తుందో తెలుసా? అది పనిని నెరవేర్చడానికి వచ్చాడని ఆ పని ప్రత్యేకత ఉంది. దాన్ని బ్రాకెట్లో పెట్టారు. ప్రేమ వాళ్ళ ఒక సంగతిని బ్రాకెట్లో పెడితే ఒక వ్యక్తి చదువుకున్న వ్యక్తి చదువుని బ్రాకెట్లో పెడితే అర్థం ఏంటంటే అది కొనసాగుతుంది కానీ ఇంకా ముగించబడాలని మనకు అర్థం. మరి యేసు ప్రభు నాతో నీకు ఏ పని అని చెప్పి ఆ పనిని బ్రాకెట్లో పెట్టారంటే అర్థం ఏంటంటే ఆయన ఒక పని చేయడానికి వచ్చాడు, ఆ పనిని పూర్తి చేయడానికి ఆయన తొందరపడుతున్నాడు, ఆ పనిని ప్రారంభించడానికి వచ్చాడు. నిజమేనండి, యేసయ్య మానవ జీవితంలో ఒక పనిని ప్రారంభించడానికి వచ్చాడు. ఏ పనో అది వివాహ మహోత్సవం మనకు అర్థమవుతుంది. అక్కడ ద్రాక్షరసం అయిపోయిన సంగతి యేసు ప్రభు చెప్పినప్పుడు ప్రభు వారు ఆ మాట అన్నారు. వెంటనే మళ్ళీ పెద్దలు వచ్చి మళ్ళీ మరియమ్మని అడిగితే ఒక్క మాట అన్నారు, ఆయన మీతో చెప్పింది చేయండి. నిజంగా జోస్నా గారి కానీ సోని గారి కానీ నేను సంప్రదించింది ఏంటంటే యేసు ప్రభు వివాహ మహోత్సవం అడుగు పెట్టి మనకి ఏం తెలుపుతున్నారంటే అక్కడ యేసు ప్రభు చెప్పింది చేయడం వల్ల ఎంత ఆశీర్వాదం కలిగిందో మీ జీవితంలో కూడా ప్రభు చెప్పడం వల్ల నేను చెప్పినట్టుగా చేస్తే అంతటి ఆశీర్వాదం కలుగుతుంది. పిల్లరా చరిత్రలో చూస్తే యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు కథ వచ్చి ద్రాక్షరసం అయిపోయింది అంటే ఫలానా షాప్ వెళ్ళమని చెప్పలే, ఫలానా ద్రాక్షరసాన్ని తయారు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పలే. అక్కడ 6 రాతి పనులు ఉన్నాయంట. నిజంగా 6 రాతి పనులు. మనం రాతి పనులని నీళ్ళతో నింపుకుంటాం, అవి నీళ్ళని వాడుకుంటాం. కానీ ద్రాక్షరసాన్ని అన్నదమ్ముకుంటే ఎప్పుడు రాతి పనులను నింపలేదు. పిల్లరా ద్రాక్షరసాన్ని తోలుతిత్తులో నింపడం వారికి ఉన్న పద్ధతి, వారికి ఉన్న ఆనవాయితీ. తోలుతిత్తులో ఉన్న పద్ధతి ఏంటంటే ద్రాక్షరసం ఉన్నప్పుడు అది బాగా నిండుగా కనబడతాయి, ద్రాక్షరసం లేకపోతే అది అంటారు కదా తోలుతిత్తిని గాలంటే నీళ్ళు ఉంటుంది, మరి గాలిపోతే పుస్తకం ఉంటుందండి. కొందరు జీవితాల్లో కూడా డబ్బు ఉన్నప్పుడు సంతోషంగా ఉంటారు, కొందరు జీవితాల్లో ఆరోగ్యం ఉన్నప్పుడు సంతోషంగా ఉంటారు, నలుగురు కలవడానికి సంతోషంగా ఉంటారు. కానీ వివాహ బంధం అనేది ఎలాంటిదంటే ఏమి ఉన్నది మొదట్లో బాగానే నవ్వుతారు, కానీ ఒక ఫోటోగ్రాఫర్ ఈ రోజున తర్వాత నవ్వుకోవలేదు నాకు అంటాడు. కానీ పిల్లలు అలా ఉండకూడదు. జీవితం అంటే మొదట్లో మనం ఎంత సంతోషంగా ఉంటామో చివరి వరకు ఆ అక్కడ వరకు మట్టిలో కలిసిపోయే వరకు అదే సంతోషంగా ఉండాలి. అంటే దేవుని మాట మనం వినాలి. నేను ఒక దర్శనుడిగా ఆ శైలిలో వచ్చిన మాటలు నేను ముగిస్తూ ఏమంటున్నానంటే దేవుని మాట వినప్పుడు నీళ్ళు ద్రాక్షరసం అయితే దేవుని మాట విన్న కుటుంబం చరిత్రలో దీవెనకరంగా మారుతుంది. కనుక ఈ మాటలు మన ఇంటిలో ప్రవహించగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దయచేసి ప్రత్యేకంగా సందేశం ఉంది, అది తరువాత మనం కొనసాగిన పరిశుద్ధ కార్యక్రమం సమయానుకూలంగా సాగిపోయినట్లుగా మనము ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ కార్యక్రమంలో హెచ్చరికల కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం. వధువులందరూ లేచి ముందుకు వస్తే అదృశ్యకరంగా
వివాహ చర్యలను జరిపిస్తారు. మీరిద్దరు ముందుకు రండి. దేవుని సముఖమును ఈ సంఘము ఎదుటను మనము కూడుకునేలా వివాహమున్నది దేవుడు దానిని నియమించిన ఘనమైన స్థితి నుండి క్రీస్తును ఆయన సంఘమునకు గల నమ్మకమైన ఐక్యతను సూచించుతున్నది. గలిలయలోని వివాహములకు క్రీస్తు వెలియట వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలన ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించాను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖను మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరు దీనిని ఆలోచన లేకుండాను చులకనగాను శరీర కోరికలను పూనుకొనబడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువుల వలన తగినట్టుగా యోచించి భక్తి వినయముతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలెను. ఆ హేతువులు అనగా మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభువు యొక్క బోధనను భయమును శిక్ష ఎందును ఆయన పరిశుద్ధ నామమున మహిమ కారణముగా నుంటున్నట్లు వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను ఆపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించున్నట్లును ఇది ఏర్పడి ఉన్నది. మూడవది, సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉంటున్నట్లు ఇది ఏర్పడి ఉన్నది. మన ప్రభువైన దేవుడు చెప్పినదేమనగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయదును. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేస్తానని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ కనుక ఏక శరీరం కనుగొరు. కాబట్టి దేవుడు జతపరచు పరిశుద్ధ ఆత్మవిషయం వలన చెప్పుదేమనగా పురుషులుగా మీ భార్యలను ప్రేమించు, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకునేను. స్త్రీలరా, ప్రభువులకు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండి మరియు పాపకాలను బట్టి ఈ గృహస్థ మార్గమును అనేకమైన కష్టములను శ్రమలను కావలసినను కరుణాకరణ మన పరలోకపు తండ్రి ఆయన పరిశుద్ధమైనటి తనకు హితమైనటి ఈ స్థితి తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడైండును. ఇంతటితో హెచ్చరికలు చివరిసారి చదువుతున్నాను. అనంతరం ప్రమాణాలలో అనిల్ గారు చదువుపేట సంఘంలో జరిగిస్తారు. నర్సరావుపేట వాస్తవ్యులు శ్రీ బంతు కిషోర్ గారి యొక్క కుమారుడు చిరంజీవి బంతు జ్యోత్స్నా ప్రకాష్ నాయకు కర్నూలు జిల్లా ఈ వివాహం జరపకూడదు అని ఏమైనా అభ్యంతరాలు ఉంది లేదా మీ అభ్యంతరాలు ఈ సమయంలోనే తెలియపరచాలని, లేని అప్పటికి ఊరుకోవలసిందని నేను మీకు మనం చేస్తున్నాను. ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? వచ్చినటువంటి సభ్యులు బంధువులు ఏమి అభ్యంతరాలు లేని మీ కుడి హస్తాలను పైకెత్తి చూపండి, వచ్చి చేస్తారు. కుడి చేతులు పైకెత్తండి. ఈ వివాహ కార్యక్రమాన్ని జరిపించడం ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికినందుకు ఇతరులను ఎవరిని ఆశింపక ఏమితోనే కాపులు చేయగా ఏం చేయు
స్థాపించి నీవు ఈ పురుషుని అనగా ప్రకాష్ను నీ భక్తిగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ హృదయముతో జీవించగలవా? ఈయనను ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలం ఇతరులను ఎవరిని ఆశించక ఈయనతోనే కాలం చేయవా? ఈ సమయంలో పొత్తు ప్రకాష్ తల్లిదండ్రులు అలాగే సోనికి తల్లిదండ్రులు దయచేసి పేరు రావాలని కోరుతున్నాను. పెళ్లి కుమారుని తల్లిదండ్రులు కిషోర్ గారు వచ్చారు. పెళ్లి కుమారుని సోనికి తర్వాత వారి తాతయ్య గారు ఇస్సాక్ గారు షాలేం గారు వారు మరి పెళ్లి కుమారుని చేతిని పెళ్లి కుమారుని అప్పగించడానికి మన మధ్యకు వచ్చి ఉన్నారు. మరి ఈ సమయంలో మీరిద్దరిని చిన్న ప్రశ్నలు అడుగుతాం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి. మీరు సృష్టికర్తవు సకల ప్రాణులు ఆరాధన కారణమైనటువంటి దేవానికి స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభువా, నీ ప్రియదాసు బొద్దు ప్రకాష్ గారి యొక్క కుమారుడు, వారి యొక్క జ్యేష్ఠ కుమారుడు బొద్దు కిషోర్ బాబు ప్రభావ మీరు ప్రేమించినటువంటి బిడ్డలో వారి యొక్క ఏకైక కుమారుడు ప్రకాష్ను అలాగే ప్రభావ సూర్యుని ఇరువురు జతపరిచేటువంటి క్రమంలో అనాదిగా యొక్క సంకల్పం దాగి ఉన్నదని మేము నమ్ముతున్నాం ప్రభావ. నరుడు ఒంటరిగా ఒకటి మనిషి కాదని అయా ప్రభావ అవలు ప్రకాశము సూర్యుని జ్ఞాపకం చేసుకుని వీరు ఏకమవుతున్నదా ప్రభావ నీ కృపతో బలపరచమని. ఇదిగో ప్రభా నీ సేవకుడు బిషప్ అయ్యారు ప్రభాకర్ గారు ఇక వాహనం ఇరువురు కూడా ఏకపక్షమైన క్రమంలో ఈ కార్యక్రమానికి ప్రభా నువ్వు మాత్రమే ప్రభా జరిపించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నది. యేసయ్య పరిశుద్ధనామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రకాష్ అలాగే సోని కీర్తి ఇరువురు చాలా సౌందర్యశాలిగా కనిపిస్తున్నారు. జ్యోత్స్నా ప్రకాష్ చూడటానికి చాలా అజానుభావుడుగా ఆత్మీయంగా ఉన్నాడు, కానీ నా దృష్టిలో ప్రకాష్ చాలా సాఫ్ట్ మ్యాన్. మరి సోని కీర్తి సో లక్కీ అని తెలియజేస్తున్నాను. ఎంతో సౌమ్యుడు, మెత్తనివాడు, మంచి మనసుల వ్యక్తి ప్రకాష్ అని పాస్ గారిగా తెలియజేస్తున్నాను. అలాగే కీర్తి సోని కూడా మరి ఎక్కడ ఆధ్వర్యంలో పుట్టినటువంటి కీర్తి సోని మరి ప్రకాష్ భార్య అవ్వడం అనేది దేవునికి ఆనందకర సంకల్పము. దేవుని యొక్క ఆ ఏర్పరిచిన వివాహం ఇది. కాబట్టి ఇరువురు కూడా ధన్యులు. వారిని ఐక్యపరుస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు. కాబట్టి దేవునికే సమస్త ఘనతను ప్రభావం చెల్లిస్తూ ఈ సమయంలో మంగళ సూత్రం జరగబోయే ముందు
సోనీకి చూస్తూ ప్రకాశించడం చేయాలి. జ్యోత్స్న ప్రకాష్ నేను సోనీ కీర్తి నేను నా భార్యగా స్వీకరించి నా జీవితకాలం నీ ఎడల నమ్మకముగా ఉందని ప్రమాణం చేస్తున్నాను. సోనీ కీర్తి నేను జ్యోత్స్న ప్రకాష్ నేను నా భర్తగా స్వీకరించి నా జీవితకాలం నీ ఎడల నమ్మకంగా ఉండాలని ప్రమాణం చేస్తున్నాను. ప్రకాష్ గారు తీసుకువేయండి జాగ్రత్తగా పెళ్లి కుమార్తె సహాయం నా లైట్ కనెక్ట్ రా అన్న కొంచెం. విశేషంలోకి వస్తున్నాను. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. వివాహ సంబంధమైన ప్రేమను నిబంధనలను గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించు. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా దేవుని ఈ సంఘమును దాని సభ్యులుగా చేసిన తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ నామమున మీరు భార్యను ప్రకటిస్తున్నాను. ఆమేన్. దేవుడు ప్రసవాలను శుద్ధి చేయకూడదు.
ఆమేన్. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు మోకరించండి. ఇల్లు కూడా మోకరించండి. సంతోషపరుస్తూ జీవిత పర్యాలను పరిశుద్ధమైన జీవించినట్లు అనుగ్రహించుగా. ఆమేన్. లేచి నిలబడండి. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు
కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహము జరిగే నిరంతర సంతోషము జరిగే పరిశుద్ధ వివాహము జరిగే నిరంతర సంతోషము ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ వాగ్దానంలో ఉన్నటువంటి 3 ప్రత్యేకమైనటువంటి అంశాలు. ఒకటి, సమాజ భద్రతను, సమాజ ధర్మాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాం. సమాజ పక్షాన వారికి ఉన్నటువంటి అన్ని సమాజాన్ని నేను అలా చూడడానికి వారితో మాట్లాడడానికి ఈ వివాహం మంచి వేదికగా ఏర్పడింది. ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి కిషోర్ క్లారా గారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరోసారి నూతన వధువులకు మా కుటుంబం పక్షాన ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభాకర్ గారు, అదేవిధంగా అభిషేకాలందరికీ ఒకటి అందరికీ, అదేవిధంగా కూడి వచ్చినటువంటి రక్త సంబంధికులకి శ్రేయభిలాషులకు కూడా వందనాలు. మరి ఈ దిన ప్రకాష్ సో ఈ గురు కూడా వారి యొక్క జీవితంలో వైవాహిక ప్రోత్సహించాలని ప్రదర్శించారు. ఇప్పుడు దాకా వారి ఎవరు కూడా ఇండిపెండెంట్ గా ఉన్నారు. ఎవరి జీవితాల్లో వారు జీవిస్తున్నారు, ఎవరి ప్రాంతాల్లో వారు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రోత్సాహం వేరే వేరేగా ఉంటుంది కాబట్టి ఈ దినాన వీరెవరు కూడా కుటుంబ వ్యవస్థ జీవితంలోకి ఎంటర్ అయ్యారు. కాబట్టి వారికి తెలియపరిచేది ఏంటంటే మీ యొక్క వివాహ జీవితంలో మీరు చేయాల్సింది మొట్టమొదటి ఏంటంటే దేవుని సన్నిధి అనేది ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడు కూడా మీరు కోరుకోవాలి. అదేవిధంగా ఈ జీవితం ఈరోజు కూడా కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. వైవాహిక జీవితంలో ఏ విధంగా బలగాలో, ఏ విధంగా వర్తిల్లాలో, ఏ విధంగా జీవించాలో తన జ్ఞానము వివేచనము ఎవరెవరు దయచేసి ఎక్కడ కూడా అభవానికి చోటు కూడా కేవలం తనని ఆయన ఈ సన్నిధిలో ప్రజలు గడుపుతూ చక్కటి సంతోషకరమైన సమాధానకరమైన జీవితాన్ని దేవాలయంలో ఆయన ముందుకు సాగించుకుంటూ జీవితకాల పరిగణలో నేను ఆనందంగా ఉంటూ ఒకరిని ప్రేమించుకుంటూ అర్థం చేసుకుంటూ క్షమించుకుంటూ దేవా చక్కటి ఆయన సంతోషకరమైన ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ప్రకటిస్తుంది. దేవాలయంలో చక్కగా సమస్తని నామాన్ని కనుగొనగా విడుదలకు కుటుంబస్తులకు చేయవలసిన వాళ్ళందరికీ దేవుని జరిగించిన విధానాన్ని స్మరిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ పవిత్రమైన జీవితాన్ని ఇరువురికి అనుగ్రహిస్తున్నది స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నామమున రాజ్యం
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు జ్యోత్స్నా ప్రకాష్ స్వామి కీర్తులకు నిరంతరం తోడే ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి, చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి, వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే కమనీయ
కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలాలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా, సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా, తను చూస్తుంటే రాదే నిద్దురా, పలికే ఏరా కులుకే ఔరా, అలలై పొంగే అందం
ఫేరా. ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం, చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం. బంగారు వానల్లో నిండా ముంచే కాలం, చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం. భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం, చూపిస్తుందే తనలో ఇంకో కోణం. చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం, చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే, తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. ఇది సరిపోదా? ఆరా సే ప్యారు, అందం తన ఊరు, సారే హుషారు, బేగం బేజారు. ఆరా సే ప్యారు, అందం తన ఊరు, దిల్ మాంగే మోరు, ఈ ప్రేమే వేరు. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే, నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే. నా సఖివి నువ్వేలే, నీ దళపతిని నేనేలే, నా చెలియ నువ్వేలే, నీ నాయకుడు నేనే. నువ్వు ఏ సంటే ఏ సంట, నో అంటే నో అంట, ఓకే బంగారం. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా, నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా. నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో, నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై. నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంట, ఓకే నా బేగం. ఆరా సే ప్యారు, అందం తన ఊరు,
ఏమైనా హైరానా మొదలాయే నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలపులకింత. ఈరోజు ప్రకాష్ మరియు సోనీ వివాహ మహోత్సవానికి చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రకాష్ నాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ సిస్టర్ అందరూ కూడా చాలా మంచివాడు, చాలా నమ్మదస్తుడు. మరి పని చెప్తే బాధ్యతగా నెరవేర్చే వ్యక్తి. కాబట్టి ఈరోజు ఆయన ఈ యొక్క పెళ్లికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మీరిద్దరు కూడా అన్యోన్యంగా మంచి దాంపత్య జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుడైన యేసుని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, ఇద్దరు కూడా ఒకరు అర్థం చేసుకొని కష్టాల్లో సుఖాల్లో ఇద్దరు ప్రారంభించుకొని మంచి జీవితాన్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే మీ తల్లిదండ్రులకి, మీ అత్తమామలకి మంచి పేరు తీసుకురావాలని, వాళ్ళందరినీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా ఆశీస్సులు అందజేస్తూ ఇద్దరు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందెంతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడూ లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా. గగనాలన్నీ పూల గొడుగులు, భువనాలన్నీ పాల గొడుగులు, కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పవనములు, ఎవరు లేని దేవులు నీకు నాకేనా. రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే ఏమాయో మరి ఏమో నరనరమో నైలునదాయే. తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అనగనగా సమయములో తొలి కథగా వందెంతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే
అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో అడుగుల వెంట నే గురుతై ఉంటా నీ పాదమే దాటు ప్రతి చోటున నీ పెదవులు తాకే నా పేరును వింటా ఓ స్పర్శకే పొంగిపోతానట కాలం కలిపింది జోడి బాగుందని ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటోవని ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా భారాలు పంపాను నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ప్రేమలో రానే వచ్చావా వానై నా కొరకే వేచే ఉన్నాలే నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని
పెదవుల మధ్య సరిహద్దే ఇక రద్దే అని ముద్దే అడగగనే అలజడిలా అల్లే మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచావులే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తగిలే గోటికిలా చిగురించే పువ్వులలా పూదోట విరిసేను నా వీపుకే మెడపై నీ పెదవే వెచ్చంగా తాకగనే ఆగేనే వచ్చేనే నా ఊపిరే దూరం నిలబడిన గుండె లోతులనే నిండేనే నిండేనే నీ వాసనే చూసా ఈ క్షణమే ఏదో నా కలలో తీరేలే ఈనాడు నీ రాకతో మురికే మురికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ దివ్యతనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై
చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కళ్ళ కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు నీతో ఉంటే తెలియదు సమయం నువ్వు లేకుంటే ఎంత న్యాయం గడియారంలో సెకనుల ముల్లే గంటకి కదిలిందే నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా హైలెస్సా హైలెస్సా నువ్వు వస్తావని ముస్తాబై చూసా గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు రాజా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తురు కనబడదు నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది ఈ గాలి వీస్తుంది నీ పిలుపులే హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా హైలెస్సా హైలెస్సా నువ్వు వస్తావని ముస్తాబై చూసా ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు కల్లో ఉండే నువ్వు కళ్ళకెదురుగుంటే నీలా నింగి అంటూ తేడా లేనట్టు దారుల్లోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే ఏ వెంగాలేని ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే తీరాక తీరేగా ఈ వేదనలే హైలెస్సా హైలెస్సా నీకోసం సంద్రాలే దాటేసా హైలెస్సా హైలెస్సా నీకోసం ప్రేమంతా పోగేసా It's a family party. హే లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టులతో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే ఏ హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం పోలా It's a family party
party. It's a family party. It's a family party. It's a family party. చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెంపు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే కి పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచీ చేసి కేలేని మొగుడు కారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండాయ్ వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు కెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఎట్టాగే డాబాలు గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కెట్టుకున్న సందా మామావే Hey hey la 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 hey 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 la la la
కాలక్షేపం మానేమంటుంది. కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటాయి జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం. అసోసియేలారా బాగుందే నీ సహకారం ముద్దులతో సరిపెద్ద నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులకనే నీ జంట కట్టుకున్న సందమామనే సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ తను ఎవరే నడిచేతారా తడుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా. ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ఉంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో. సమయమా సరే సరే భలే సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఎటుకో కనులకే ఎటు మరి తన నడకో రూపాన్నందించావే గుట్టుగా చివరికి ఓ ఎవరెనకో. ఇది సరిపోదా చిరు 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 చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే నువ్వే ప్రేమ బాణం నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం చై చై చెలిమిని చై అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే అదనే నీతో ఎత్తుకెళ్ళా
చిరు చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే తనే ఒక దేవత ముఖముఖి అందమే చూడగా ఆయువే చాలునా గాలిలో తనే కదా పరిమళం చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా దిగలో గురులే మేఘాలలే ఆడే వేళ గుండెల్లో నా మెరుపే మెరిసే చూపే మై మరచే చెలి చెక్కిళ్ళే ముద్దులతోనే తడిమయ్యాల చెంగు చెంగు అడుగుల్లో నా మువ్వై మది మురిసే ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే ప్రతిక్షణం వీడక అనుక్షణం ఆమెతో సాగనా ఆమె నా స్పందన నేలపై పడేయక నీడనే చక చక చేరనా ఆపన గుండెలో చేర్చనా తారం బదులు ప్రాయంతో కట్టేసిందే గాయం లేక కోసేసిందే హాయిగా నవ్వేసిందే నాలో నేను మౌనంగానే మాట్లాడేస్తే మొత్తం తను వింటూ ఉందే తీయగా వేధిస్తుందే ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే చిరు 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 చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే చిరు 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 చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం మాటల్లే మరిచే సంతోషం పాటలే మారింది ప్రతి క్షణం అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం